హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచానండి. శనివారం 7 శనివారాల పూజ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 5 వీక్స్ అయిపోయింది. ఇది 6th వీక్ ఇప్పుడు రన్ అవుతుంది. సో పొద్దున్నే 3:30కి లేచేసి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇలా చిన్న ముగ్గు బయట గడపలో పెట్టేశానండి. ఏదో చిన్న ముగ్గు నాకు వచ్చినట్టు పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా పని స్టార్ట్ చేశానండి. వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి తెచ్చిన తమలపాకులు, ఫ్రూట్స్, నెక్స్ట్ పువ్వులు అన్నీ క్లీన్ చేసేసి నెక్స్ట్ స్వామివారికి పిండి దీపాలకు అని చెప్పి బెల్లం తురుము, బియ్యం పిండి, పాలు అన్నీ రెడీ చేస్తున్నాను. అవన్నీ తమలపాకులు అవి క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేసి అన్నీ సర్దుకుంటున్నాను, ఒక పక్క పెడుతున్నాను. నాకు కొత్త వీడియోస్ ఇలా లాంగ్ వీడియోస్ చేయడం కొత్తగా ఉండి కొంచెం నాకు చాలా టైం పట్టేసింది. వీడియో తీసుకోవడం, మళ్ళీ ఇవి అన్నీ సెట్ చేసుకోవడం చాలా టైం పట్టేసింది. వీడియో క్లారిటీ కూడా కొంచెం ఏమైనా మిస్ అయితే ఏమనుకోకండి. అలా తమలపాకులు వాష్ చేసేసాను. ఒక పక్క స్టవ్ పైన రైస్ పెట్టానండి. ఈరోజు ఈ వారం పులిహోర ప్రసాదం చేశాను. సో తెలిసిందే కదండి, యాక్చువల్లీ ఈ టైంకి నాకు ఆల్మోస్ట్ ఎప్పటికో కంప్లీట్ అయిపోవాల్సింది 7 వీక్స్ కూడా. కానీ లేడీస్కి ఉన్న ప్రాబ్లమే కదా, సో అవ్వలేదు. ఈ వీక్ 6th వీక్, నెక్స్ట్ వీక్ సాటర్డే 7th వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సండే మేము తిరుపతి దర్శనానికి అయితే మేము బయలుదేరుతున్నాము. సండే బయలుదేరి మండే అయితే దర్శనం అవుతుందండి. సో అటు నుంచి వచ్చేసాక 8th 8వ వారం పూజ అక్కడి నుంచి వచ్చేసాక చేసుకుంటాను. సో ఇది పిండిలో అయితే కొంచెం బెల్లం, పాలు అయితే ఎక్కువ వేస్తానండి నేను. పాలు కొంచెం వాటర్, బెల్లం వేసి కలిపేసి పిండి దీపాలు ఇదిగో ఈ విధంగా అయితే చేసేసాను. నెక్స్ట్ వీటికి నామాలు పెట్టేశానండి. ఈ పిండి దీపాలు చేయడమే చాలా టైం తీసుకుంటుంది. సో ఇదివరకు అయితే స్వామివారి పటాన్ని కింద పెట్టి పీట వేసి చేసేదాన్ని. సో అలా అయితే 3 o'clockకి కాదు, ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి లేచి పని చేసినా కూడా నాకు అయ్యేది కాదు. నెక్స్ట్ దేవుడు ఉండడం వల్ల నాకు అస్సలు సెట్ అయ్యేది కాదు. నేను ఏ టైంకి లేస్తే వాడు కూడా ఆ టైంకి లేచి ఇంక నేను చేస్తాను అని చెప్పి గోల్ చేస్తాడు. నేను ఎందులో చేయి పెడితే వాడు కూడా స్నానం అది లేకుండా అందులో చేయి పెడతాడు. సో ఇంకా వాడిని లోపలైతే పడుకోబెట్టేసి నేను బయట అయితే ఇవన్నీ చేస్తున్నాను. అలాగే 5కి లేచేసాడని నేను 3:30కి ఆల్మోస్ట్ 3కి లేస్తే వాడు కూడా 5 o'clockకి లేచేసి ఇంక నాతో పాటు దీపం అయితే పెట్టేశాడు. ఇంక ఇలా మొత్తం పిండి దీపాలకి 7 దీపాలకి కూడా నామాలు పెట్టేశాను. చూడండి ఎలా వచ్చాయో. కాకపోతే అన్నీ పర్ఫెక్ట్గా ఒకే సైజులో అయితే రాలేదు. నెక్స్ట్ పులిహోర అయితే పోపు పెట్టేశాను. ఇంకా తెచ్చినవన్నీ పూజ సామాన్లు, పిండి దీపాలు దేవుడి పూజ మందిరంలో పెట్టేస్తున్నాను ఒకటి ఒకటి. ఇదిగో చెప్పాను కదండి, ఈ వెంకన్న ఫోటోనే కింద పెట్టి నేను తమ్నైల్లో మీరు ఫోటో చూస్తారు. అదే ఫోటో, ఆ ఫోటోకి కింద పెట్టి నేను పూజ చేస్తే అలా చాలా టైం తీసుకునేది. ఎర్లీ మార్నింగ్ 2 o'clock లేచి చేసినా కూడా చాలా టైం పట్టేసేది. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ పూజ చేసేటప్పుడు ఏంటంటే చీకటి తెల్లవారక ముందు చేయాలి అని అంటారు కదా, సో టైం తీసుకుంటుంది. సో అలా అయితే నువ్వే దీపాలు అయితే వెలిగించేసాను. హాయ్ చెప్తే. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైనల్గా అన్నీ చేసేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి మా వారిని అయితే హారతి ఇచ్చేయమన్నాను. వచ్చేసి అతను హారతి అయితే ఇచ్చేశారు. ఏదో నాకు తెలిసినట్టు, నాకు వచ్చినట్టు చేశానండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కొంచెం కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఇదిగో వస్తాడు దేవుగాడు కూడా వస్తాడు, వేస్ట్ గాడు.
వచ్చి వెంకన్నకి నూకం తల్లికి దండం పెట్టుకుంటాడు. చూడండి మా డాడీ ఇంత బాగా చెప్పాడు. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత వెంకటరమూర్తి గుడికి అయితే దర్శనం చేసేసుకోవడానికి వెళ్ళిపోయామండి. వెంటనే బాబు నేను వెళ్ళాము. ప్రదక్షిణలు 3 ప్రదక్షిణలు అయితే తిరిగేస్తున్నాడు. వీడియో తీస్తాను ఆగు అంటే వాడు అసలు ఎక్కడ ఆగట్లేదు, ఫాస్ట్గా నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. దేవుడి భక్తి అయితే ఎక్కువ అండి వాడికి బాగా. చూడండి ఇంత బాగా నడుస్తున్నారు. అది ఇంకెక్కడ దేవుడు కనిపిస్తే అక్కడ ఇలా నమస్కారాలు పెట్టేస్తాడు. చెప్పుదే హలో గాయ్స్. అస్తమాను హలో గైజనా ఇంకెలా బాగున్నారా గాయ్స్? దర్శనం అయితే చేసేసుకున్నామండి. చేసుకున్న తర్వాత ఇంకో ప్రసాదం తీసుకొని పట్టుకొని అక్కడ గోవిందనామాలు వస్తుంటే వాడు కూడా వచ్చి రాలేనట్టు పాడేస్తున్నాడు. ఇదిగోండి మేము దర్శనం చేసుకున్న వెంకన్న బాబు అయితే వీడియో తీశాను మీకోసం. దట్స్ ఇట్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్